సిట్యుయేషన్కి తగ్గట్టుగా మనుషులు మారుతున్నారు కానీ దేవుడు మారట్లా. People are changing according to the situations they face, but God doesn't change. He's the same. ఇప్పుడు 3 క్వశ్చన్స్ ఉన్నాయి మీ దగ్గర. Now you have 3 questions. నీ ప్రాచీన జీవితానికి నువ్వెవరో తెలుసు అన్నది నీకు తెలుసునా? Do you know that your old behavior or character knows who you are? నెంబర్ 2, నీ ప్రాచీన జీవితం ఏమిటి? What was your old character? మీ ప్రాచీన జీవితంలో ఏమి ఉంది? What is there in your old kind of character? గొనగడము, సొనగడము. It's complaining, murmuring, grumbling. మొనగడం అంటే చెప్పనా, చిచి ఏది సరిలేదు ఉంటుందంటారు, ఏమి ఉండదు, ఏం చేస్తా అంటే నీకు నువ్వుగా మాట్లాడుకుంటావు. Murmuring is something which you keep on talking to yourself. This is not good. Why is this happening like that? సొనగడం అంటే ఏంటి? మర్మరింగ్ చెప్పాను, మొనగడం చెప్పా. సొనగడం అంటే ఏంటి? పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసావా, తల నొప్పి, అదే చెప్తూ ఉంటాను నేను అని అంటావు చూడు. ఇది వచ్చి కంప్లైంట్ కాదు, సొనగడం. Grumbling is what you go and tell to others and say, see, I told you, and that's what they complain to others. మొనగడం, సొనగడం, కంప్లైంట్ చేయడం, ఫిర్యాదు. Murmuring, grumbling, and complaining బ్లేమ్ ద అదర్స్ means you're blaming others. దీనినే ప్రాచీన జీవితం అంటారు. దాని నుండే కదా వచ్చారు. This is exactly what is called as your old past, old sinful life, old character. Have you not come from those things? ఎందుకు ఈ పాయింట్ తీస్తున్నాను? Why am I taking this point? ఇక్కడ ఎవరైతే విశ్వాసఘాతుకమై నా దృష్టికి అపరాధము చేసినదో, అది మనిషి అయినా ఉండొచ్చు, స్థలమైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. Whoever has been unfaithful and have sinned against me. మనిషి అయినా It ఉండొచ్చు, can be a man, ఎవరైనా it ఉండొచ్చు, can be anybody. అది దేశమైనా ఉండొచ్చు, It can be nation also. వస్తువు అయినా ఉండొచ్చు. It can be even a thing. అంటే వస్తువు ఉందంటే ఆ వస్తువుని బట్టి నువ్వు బిహేవ్ చేస్తావు. If it is a thing, you behave based on the thing. మీకు ఈ పాయింట్ అర్థమైంది కదా? Do you understand this point? కదా, అంటే ఒక వస్తువు కోసం నువ్వు అపరాధం చేయొచ్చు. For the sake of a thing, mere thing, you might land yourself into transgression. ఒక ఆలోచన నీ మైండ్ అంటే నీ ఓల్డ్ నేచర్, నీ ఓల్డ్ నీ ఓల్డ్ని నీకు జ్ఞాపకం చేస్తుంది. న్యూ నేచర్ కొత్త విషయాల్ని జ్ఞాపకం చేస్తుంది. Your old nature wanting you to remember the old things, but your new nature will want you to remember the new things. ఇప్పుడు నువ్వు రాసుకో, ప్రాచీన జీవితంలో ఏమేమి నువ్వు వదిలిపెట్టేశావు, అవి మళ్ళీ తిరిగి వస్తున్నాయా లేదా? Are you repeating the same things in which you have let go of your old character? That means whatever your old characters were there, are you still repeating the same things again? కదా, చూడండి Exodus 5:20 and 21. Exodus chapter 5 verses 20 and 21. నిర్గమకాండము 5వ అధ్యాయము 20-21 వచనములు. వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమ్మును ఎదుర్కొనుటకు దారిలో నిలిచియున్న మోషే అహరోనును కలుసుకొని, యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చును గాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులుగా చేసి మమ్మను చంపుటకే వారి చేతికి ఖడ్గం ఇచ్చితిరని వారితో అనగా. ఎవరితో అడుగుతున్నారు వీళ్ళు? Whom are they speaking to? అద్భుత కార్యాలు చూసిన వాళ్ళు. నువ్వు ఒక అద్భుత కార్యం చూసి ఇదే కదా నా జీవితము, ఇలాగే కదా నేను ఉండాలి అన్న ప్రశ్న నువ్వు వేసుకుంటున్నావు అనంటే నీ లైఫ్ మారింది అని అర్థం. ఇది మారిన తర్వాత కూడా, నీలో కార్యం జరిగిన తర్వాత కూడా మరలా ఈ విధంగా మర్మరింగ్, గ్రంబ్లింగ్, కంప్లైంట్ నువ్వు చేస్తున్నావు అనంటే నీ ప్రాచీన జీవితమే అక్కడ ఉంది. You are complaining, murmuring, and complaining and all these things because you have come out of the clutches of the old thing and still you're repeating the same old characters. అంటే మోషే అహరోనుతోనే చెప్తున్నారు ఇశ్రాయేలు జనాంగం. The Israelites were complaining to Moses. దేవుడే మీకు న్యాయం తీర్చాలి, నువ్వు చేసిన దానికి దేవుడే నీకు పనిష్మెంట్ ఇవ్వాలి. And they said to Moses, let Lord look on you and judge. ఆయన నీ మీద తీర్పు తీర్చాలి. And let Lord judge on you for what you have ఫరో done. ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మున అసహ్యులుగా నువ్వు చేశారు. మీరే చేసింది, ఎవరు కాదు, మీరే చేశారు.
And they were telling, it is because of you, because in front of Pharaoh and his officials, you made us stink. You made us really look మీరు insignificant. మమ్మల్ని విడుదల చేయడానికి రాలా, మమ్మల్ని చంపడానికే మీరు వచ్చారు. You did not come to save us, Moses, but in fact, you have come to kill us. అంటే నీకు ఎవరి మీద నమ్మకం ఉంది? Whom have you trusted, therefore? మరి మోషే నీ దగ్గరకు వచ్చి కార్యాలు చేశాడు, Moses came to you and did various miracles. అద్భుత కార్యాలు చేశాడు He did various miracles. కదా. పాము విసరడం మీరు చూస్తున్నారు, కుష్టుపొడది మీరు చూస్తున్నారు, అన్ని చూసారు. మరి చూసిన తర్వాత కూడా దేవుడే మీ మీద తీర్పు తీర్చాలి, మీరు మమ్మల్ని ఫరో ముందు అసహ్యులు అంటే వీళ్ళకి ఈగో సడన్ గా ఎక్కడి నుండి వచ్చింది? They saw the hand turning to be leprous and coming back to normal. They saw the rod becoming a serpent and becoming back a rod. And then they said, you are the ones who have put us into trouble in front of Pharaoh. Where did they get this kind of complaining? అనుభవిస్తున్నదే దరిద్రమైన జీవితం. Whatever they were going through itself was a detestable life. పరిస్థితులే బాగోలేదు Their situation was not at all good. కదా. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపుడమంతో జీవితం జీవిస్తున్నారు They're leading a life with the lust of the flesh, lust of the eyes, and the pride of life. కదా. కంటితో పాపం చేయడం, నోటితో పాపం చేయడం, హృదయంతో పాపం చేయడం, అటువంటి తప్పు మార్గంలో ఉంటూ కూడా మోషే అహరోను దగ్గరకు వచ్చి మీరు మమ్మల్ని అవమానపరిచారు, ఫరో ముందు, ఫరో మనుషుల ముందు నన్ను అవమానపరిచారు అని అన్నప్పుడు వాళ్ళకి ఎన్ని ఆలోచన రావాల్సిన, నా లైఫే బాగోలేదన్న క్వశ్చన్ వేసుకోవాల్సిన వాళ్ళకి పరువు పోతుంది అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? These people by themselves were leading a sinful life by what they see, by what they speak, and what their heart was meditating. And then they were coming and telling to Moses and Aaron that you have humiliated us in front of Pharaoh. కదా. మీరు చెప్పడం చెప్పేసి వెళ్ళిపోయారు. You are very cool in speaking whatever you want to tell. 20 to 23 వర్సెస్ చూడండి. Let's go to the subsequent verses. 22-23 వచనములు, వర్సెస్ 22 and 23. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవు ఎలా ఈ ప్రజలకు కీడి చేసేదివి, నన్నేలా పంపితివి? నేను నీ పెరట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, ఈ జనులను నీవు విడిపింపను లేదనెను. మోషే అడుగుతున్నాడు అని అంటే మోషేకి కొండ ఎక్కిన తర్వాతనే మేమెవరో తెలిసింది. If Moses had asked, yes, he's got eligibility because after he climbed the mountains, he knew who the Lord God was. కానీ ఇశ్రాయేల్ జనాంగానికి తెలుసు కదా ఎవరో అని. But Israelites also knew what it was all about. ఏమీ తెలియని మోషేకి ఎలా అడగాలో కూడా తెలియకుండా అడిగాడంటే అతన్ని నేను కన్సిడర్ చేస్తాను, నిన్ను కన్సిడర్ నేను చేస్తానా? When Moses did not know anything about the Lord, God will consider because he didn't know anything. But will God consider you because you knew everything about the Lord? ఇది ఓల్డ్ నేచర్. This is your old nature. నువ్వు ఏ పాచిన జీవితం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చావో మరలా అది ఆపరేట్ అవుతుంది అని అంటే సంథింగ్ ప్రాబ్లం. If your అంటే old ప్రాబ్లం కూడా character, డేంజరే అంటాను నేనైతే. you have come out of your old character, and if your old character is still operating, then it's a dangerous thing. మరేమనుకోవాలి? What shall I think నేను about? అడిగిన మీకు ఇచ్చిన 3 క్వశ్చన్స్ లో ఇది కూడా ఒకటి, దీని ఒక ఆన్సర్ దొరికింది మీకు. You got one of the answers out of the 3 questions that I had asked. కదా. మర్మరింగ్, గ్రంబ్లింగ్, కంప్లైంట్, లేకపోతే బ్లేమింగ్ అదర్స్. It's murmuring, complaining, grumbling, and blaming others. నేను ఎప్పుడు చెప్తా, ఎదుటి వాళ్ళ మీద కాదు, ఫస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. Don't blame others, don't point at others. First you need to check నీ yourself. లోపల ఉన్నది ఎవ్వరికి తెలియదు అని అనుకుంటావేమో, దేవుడికి సమస్తము తెలుసు అన్నది నువ్వు తెలుసుకోవాలి. You might be thinking nobody knows about your character, but you should also remember that God knows everything about your heart. చూడండి, Exodus 6:1. నిర్గమకాండము 6వ అధ్యాయము 1వ వచనం. Exodus 6:1. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోవచ్చున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశముల నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. నెక్స్ట్. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడును పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని యెహోవా అను నా నామమును నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. అంటే దేవుడు ఒక మనిషిని మీ దగ్గరికి పంపించారు అని అంటే, ఒక మనిషిని, ఒక ప్రవక్తని గాని, ఒక యాజకుడు గాని, ఒక మనిషిని గాని దేవుడు నీ దగ్గరికి పంపించారు అని అంటే
If నీ God has దగ్గరికి sent, పంపించారు అనంటే నీతో ఆయన నిబంధనను స్థిరపరిచి ఆయన కన్ఫర్మ్ చేస్తేనే నీ దగ్గరకు వస్తారు. if God has sent a prophet and a priest to you, that means he wanted to establish a covenant with you. That's the reason the prophet and the priest have come to you. మీకు అర్థమైంది కదా? I hope you understand. ఒక ప్రవక్త నీతో మాట్లాడుతున్నారన్నా, ఒక ప్రవక్త నిన్ను పిలిచి మాట్లాడుతున్నారు అనంటే దేవుడు నీ కొరకు ఆయన నిర్ణయించుకుంటేనే నిన్ను పిలుస్తారు గాని లేకపోతే పిలవరు. నువ్వు ప్రవక్తని పిలవడం కాదు, ప్రవక్త నిన్ను పిలుస్తున్నాడా లేదా. ప్రవక్త నిన్ను పిలుస్తున్నాడంటే దేవుడు నీతో నిబంధన చేసుకుంటున్నారు అని అర్థము. నువ్వు ప్రవక్తని పిలుస్తున్నావంటే నీ ఓన్ డిసిషన్ నువ్వు తీసుకున్నావు అని అర్థము. There's a lot of difference between you calling the prophet and the prophet calling you. If you're calling the prophet, that means you're taking a decision. But when the prophet calls you, it means God wants to establish a covenant with you. ఇక్కడ మోషేతో ఏమంటున్నాము, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు. The Lord God is telling to Moses, go and tell them. కదా, అబ్రాము యొక్క దేవుడు, యాకోబు యొక్క దేవుడు, ఇస్సాకు యొక్క దేవుడు అని నువ్వు చెప్పు. వెళ్ళు, నేను ఇక్కడ ఉన్నానని చెప్పు. Go and tell the people that I am the Lord and I appeared to Abraham, to Isaac and to Jacob as Lord God Almighty. నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. I have also established my covenant with them. అయిపోయింది. That's done. దేవుడు డిసిషన్ తీసేసుకున్నారు. God has decided. అలాగా నీతో దేవుడు నిబంధన చేసుకున్నారా లేదా అని నీకు ఎలా తెలుస్తుంది? ప్రవక్త నీకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే, ప్రవక్త నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు అంటే దానికి అర్థము దేవుడు నీ దగ్గరికి పంపించారు, దేవుడు నీతో మాట్లాడమని చెప్పారు అని అంటే నువ్వంటే దేవుడికి ఇష్టమైతేనే ఆ మాట జరుగుద్ది. If the prophet has come and spoken to you, that means God wants to establish a covenant with you. That means God also likes you. That's why the prophet is speaking to you. ఎందుకని? Why? 5th verse. 5వ వచనం verse 5. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచియున్న ఇశ్రాయేలుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. నిన్ను చూసి, నీ మంచి ప్రవర్తనను చూసి నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను అని అంటున్నారు. I saw your good character, at the same time you're groaning, and I remembered you, says the Lord. నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు, నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు అంటే నీ జీవితంలో తిరుగు ఉండదు ఇంకా. When God remembers you, that means your life, there is no turnaround. నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం గొప్ప కాదు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవడం It's గొప్ప. not you remembering God is important, rather God remembering you is the most important thing. ఆ హెడ్డింగ్ కి రావాలంటే ఇది నీకు అర్థం అవ్వాలి. If you have to understand the heading, you need to understand this point. నెక్స్ట్ వర్స్. verse 6. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేనే ఐగుప్తీయుల మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై యుందును. అప్పుడు ఐగుప్తీయులు బరువు కింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొని కొందరు. నెక్స్ట్. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశంలోనికి మిమ్మును రప్పించి దానిని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. అంతే. ఇక్కడ అక్కడ మాట్లాడుతున్న ఇశ్రాయేల్ జనాంగాన్ని కన్సిడర్ చేశాను, మోషేను కూడా కన్సిడర్ చేశాను. God considered both the Israelites and Moses also. వాళ్ళు బాధతో చెప్పిన మాటల్ని సరే అని కన్సిడర్ చేశాము, మోషే మాట్లాడిన మాటకు కూడా సరే కన్సిడర్ చేసి ఇద్దరికి సమానంగా మాట్లాడడం మొదలైంది. God knew that the Israelites, because of their anguishness in their spirit and because of their bondage, they were speaking like that. And God also considered Moses also when he was asking. అయినా కూడా వాళ్ళు విన్నారా? 9th verse చూడు. What did they hear? 9వ వచనం verse 9. మోషే ఇశ్రాయేలుతో అలాగు చెప్పెను, అయితే వారు మనోవ్యాకులమును బట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట వినరైరి. But because of the anguish of the spirit and cruel bondage, they did not heed Moses. దేవుడు గుర్తుకు రాలేదు. They did not remember God. నీ మైండ్ లోకి ఒక ఆలోచన నీకు వచ్చింది అని అంటే నీకు దేవుడు గుర్తుకు రాకపోతేనే నీ ఓల్డ్ నేచర్ నీకు గుర్తుకొస్తుంది. When you don't remember God, that means your old nature is remembering you. That means you're remembering your old character. మోషేకి గుర్తున్నా కానీ ఇశ్రాయేల్ జనాంగానికి గుర్తు లేదు. Moses remembered God, but Israelites could not remember who God was. అద్భుత కార్యాలు చూసారు, చాలా చూసారు, They saw great miracles, great signs and wonders. చూసారు. అయినా కూడా
దేవుడు మాట వినలేదంటే ఒకసారి ఆలోచించు. Even after seeing the great miracles, they could not remember God and His great అందరూ works. వింటున్నారా? That is all of you hearing to God. సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఒకలాగా, సిట్యుయేషన్ లేనప్పుడు ఒకలాగా, ఇంకా ప్రవక్త మాటలు కూడా వినరు, దాన్ని పక్కన పెట్టేసి సొంత ఆలోచనతో వెళ్ళిపోతూ ఉంటారు. When situations are favorable, you're a different person. When it is not convenient, you're a different person. And if prophet comes and speaks also, you neglect him, you ignore him. అంటే మోషే అద్భుత కార్యాలు చేశాడంటే ఆ కార్యంలో నేనుంటాను If Moses has done great miracles and wonders, that means God is there in the midst అని of it. దేవుడు చెప్తున్నారు. That's what God is telling. అద్భుత కార్యాల్లో నేనున్నాను. మరి అద్భుత కార్యాల్లో నేను ఉన్నప్పుడు నీ పరిస్థితి బాగోనప్పుడు నేనెందుకు గుర్తుకు రాలేదు? When I was there in the miracles and when your situations did not be favorable to you, why is it you're not able to remember God then when I మరి did miracles in your life? గుర్తుకు రాకుండా మోషే మీద అహరోను మీద ఎందుకు తిరుగుబడి మాట్లాడారు? Why did you rebel against Moses and Aaron? Because of the situation. నేను మీకు గొప్ప కార్యాలు చేసింది మాత్రం నీకు జ్ఞాపకము రాలేదు కానీ మిమ్మల్ని దేవుడే తీర్పు తీర్చును గాక, న్యాయం తీర్చును గాక అన్నప్పుడు అప్పుడు ఎలా గుర్తుకొచ్చాను? అప్పుడు ఎలా పలగలుగుతున్నాను నా పేర్లు? When you did not remember God in your difficult times, though He did great miracles, why is it you are complaining to Moses and Aaron, telling that let God judge you? And why is it you're remembering God then and judging others? చూడండి Exodus 6:12 చూడండి. నిర్గమకాండము 6వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు మోషే చిత్తగించుము, ఇశ్రాయేలులే నా మాట వినలేదు, మాట మాంద్యము గలవాడునగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. అది ఇశ్రాయేలు జనాంగమే నాకు మాట వినలేదు, ఇంకా ఫరో ఎలా వింటారు? చూసావా? Moses was telling, if the Israelites did not heed me or hear me, why should the king of Egypt listen to me? కానీ ఈ రోజు నేనేం అడుగుతున్నానంటే ప్రవక్తల మాట మీరు విన్నప్పుడు ఇంకా దేవుడి మాట ఏం వినగలుగుతారు? ఫరో మాట పక్కన పెట్టేసే. Now today I'm asking the same questions. When you're not heeding the words of the prophet, you're not going to hear the words of God either. కానీ ప్రేయర్ చేస్తారు. But there are different kinds of prayers. You keep telling, Lord, I will follow you, I will be with you. ఏ కష్టమైన నీతో వచ్చేస్తాను, No matter what difficult situations I undergo, I will be in you, I will be with you. ఎలాగైనా నీ చేతిలోనే వచ్చి ఉంటాను. No matter what I go through, I will be in your fold. అది ఎక్కడికైనా సరే వచ్చేసేసి నేను నీ కోసం నా చివరి వరకు జీవిస్తాను. మరి అలా చెప్పిన మనుషులే కదా, అలా చెప్పి ప్రార్థన చేస్తేనే కదా విన్నారు. మరి ఎందుకు అక్కడికి వచ్చేసరికి కంటి ముందు సిట్యుయేషన్స్ అమ్మ గుర్తుపెట్టుకోండి, కంటి ముందు సిట్యుయేషన్స్ నీకు అనుగుణంగా ఉండకపోవచ్చు. Now you are the one who prayed earlier that whatever it is I will be, then how come you're a different person now? Whatever you see at the presence may not be favorable, may not be comfortable, may not be accommodative. ఎందుకంటే సిట్యుయేషన్స్ నీ కంటి ముందు నీకు అనుగుణంగా లేకపోయినా నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఉన్నావా, సిట్యుయేషన్ ని చూస్తున్నావా అని చూస్తా. Now God watches and tests you when you come across a situation. Will you focus on the situation that is your problems, or would you like to depend and trust in the Lord? ఇప్పుడు అర్థమైపోయింది కదా, నేను అడిగిన 3 క్వశ్చన్స్ ఇక్కడ వచ్చేసింది. Now 3 questions, you got the answer. ఇక్కడ మోషే అన్నారు నా మాటే వాళ్ళు వినలేదు, ఇంకా ఫెరో ఎలా వింటాడు అంటే అంటే దేవుడు తెలిసిన మనుషులే మాట విననప్పుడు దేవుడు తెలియని వాళ్ళు ఎలా వింటారండి? Moses was asking this, I'm not the powerful speaker. If the Israelites won't listen to me, why should the king of Egypt? If the people who understand the language of God are disobedient, why should the people who do not know God will be obedient? నువ్వు దేవుణ్ణి అండర్స్టాండ్ చేసుకోలేనప్పుడు దేవుడు నిన్నెలా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు? You have not understood God. How is that God will understand you? అది నువ్వు తెలుసుకోవాలి. You need to know about this. నిన్ను నువ్వు అండర్స్టాండ్ చేసుకునే అంతగా నువ్వు దేవుణ్ణి అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నావు. You are not able to understand God as much as you understood yourself. పరిగెడతానికి రెడీ అవుతున్నావు, But you are good, you are ready to run. ఆలోచించి నడవాలని చూడట్లా. But you're not thinking that you should think and walk. ఒక ప్రాచీన జీవితం ఏం చేస్తుందంటే పరిగెత్తుద్ది. Your old character will make you run here క్విక్ and there. డిసిషన్, You're very fast in taking impulsive decisions. క్విక్ రియాక్షన్, Quick reactions is ఓన్ found in డిసిషన్, own decisions. ఓన్ అండర్స్టాండింగ్. You go with your own understanding. ఎవరు ఏది బుద్ధి చెప్పినా కూడా అదంతా కూడా నన్ను టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా తీసుకుంటారు. Whoever gives counsel, you will always say that these people are intentionally అంటే దానికి targeting. అర్థం ఏంటి? And what does it mean? నువ్వు రన్ చేస్తున్నావు, That means you're running. నీకు దేవుడు కనిపించట్లా, No, you're not able to see నువ్వు God. రన్ చేస్తున్నావు. You're running and losing your నువ్వు focus on God. ఆలోచిస్తే నీకు దేవుడు కనపడతారు, అప్పుడు నడుస్తావు. If you wait and ponder, you will able to see and remember God, then God will appear to you. చూడండి Exodus 4:10 చూడండి. నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనం. Exodus 4:10. అప్పుడు మోషే ప్రభువా
ఇంతకు మునుపైనను నీవు నీ దాసుడితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడినని యెహోవాతో చెప్పగా అంతే, అప్పుడే చెప్పేశాడు. నేను Moses, సరిగా మాట్లాడలేను, నా మాట సరిగ్గా ఉండదు, నేను మాట్లాడలేనని కూడా చెప్పేశాడు. Moses, దేవుడికి నువ్వే కావాలంటే నువ్వే ఉండాలి. Moses clearly told to the Lord that he was not a good speaker and he has stammering. He will not be able to present what he wants to say. But if God wanted Moses or anybody like you, there is no change. God wants only you. నేను కూడా చాలా విసిగిపోయా. Even I am tired. ఎందుకంటే ఏది చెప్పినా నేను మాట్లాడలేను, మీరు అడగొచ్చు కదా, నేను చెప్పలేను, మీరు అడగొచ్చు కదా, మీరు అనొచ్చు కదా, నేను చెప్పలేను, నా వల్ల అవ్వట్లే, మీరు చెప్పొచ్చు కదా అని అడుగుతారే కానీ నువ్వు వెళ్ళి ఇలా మాట్లాడు, ఇలా చెప్పు అని అంటే వెళ్ళడానికి ఆలోచిస్తారు. Even I am also becoming tired because when I tell go and speak, go and do, you say, no, I'm not good in speaking. Why don't you speak? Why don't you talk? When God tells you to go, it's good time for you to go. కదా, చూడండి Exodus 6:13. నిర్గమకాండము 6వ అధ్యాయము 30వ వచనం. Exodus 6:30. మోషే చిత్తగించుము, నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. అంతే, ఎలా వింటాడు? And Moses also was telling, I'm a very poor speaker and the king will never listen to me. వాక్యము నీలో ఉంటే నీకు నువ్వు బుద్ధి చెప్పుకోగలవు. If the word is there inside you, you will teach yourself about the ఇప్పటి word of వరకు God. చెప్తుంది దీనికే. And I'm talking about this particular point నీకు only. నువ్వు ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? Why is it you're not able to encourage yourself? నీకు వచ్చే ఆలోచన, ఎవరైనా నీకు మంచి చెప్పేటప్పుడు నన్నే అంటున్నారు అన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చింది అని నిన్నే అడుగుతున్నారు. Why did you get the negative thought if somebody is coming and speaking to you or counseling you that they're targeting you? నువ్వెందుకు చెప్పుకోలేకపోతున్నావు? Why is it you're not able to speak నీకు you? నువ్వెందుకు బుద్ధి చెప్పుకోలేకపోతున్నావు? Why are you not able to counsel ఎవరు చెప్పినా yourself? వినవు. పోనీ నీకు చెప్పిందనే నువ్వు నీ ప్రాచీన జీవితానికి నువ్వు బుద్ధి చెప్పు. You're not able to listen to others' counsel. At least you need to speak to your old characters that is inside you and teach it a lesson. కదా, మరి అన్ని అద్భుత కార్యాలు చూసిన తర్వాత కూడా నీ ప్రాచీన జీవితంతోనే నువ్వు ఇల్లు కట్టుకుంటూ వెళ్తున్నావు. దేవుడు కట్టవలసిన ఇల్లు నేను పక్కన పెట్టి తర్వాత చూసుకుందాం అని అంటున్నావు. After seeing various signs of miracles and all, you're still building your spiritual house with your old character, old sinful past, and then you wanted God to look at you and consider you. Exodus 14:11 చూడండి. Exodus 14:11. నిర్గమకాండము 14వ అధ్యాయము 11వ వచనము. అంతటి వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? ఎందుకు ఇలా చేస్తున్నావు? Why are you doing like this, Moses? They were complaining again. వాళ్ళ పిల్లలు చావకుండా, వాళ్ళ మొదటి బిడ్డలు చావకుండా ఒక బలి అర్పించి ఆ రక్తంతో ఒక్కొక్కరి ఇశ్రాయేలు జనాంగం యొక్క ఇంటి మీద రాసి వాళ్ళ బిడ్డల్ని క్షేమంగా ఉంచి ఎవరు తప్పులు చేశారో వాళ్ళ బిడ్డలు మరణించేటట్టు జరిగి నీకు కావలసిన సమస్తాన్ని నీకు దయచేసి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అంటే అక్కడ ఫెరో ప్రతి ఒక్కొక్క పరీక్షలోను ఒక్కొక్క పనిష్మెంట్ లోను అక్కడ వాళ్ళందరూ శ్రమలు అనుభవిస్తుంటే ఆ శ్రమ అన్నది ఏమీ లేకుండా నిన్ను కాపాడి తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చాక నీ నోట్లో నుండి వచ్చే మాట ఇది అని అంటే ఆ ప్రాచీన జీవితము ఎక్కడికి తీసుకెళ్తున్నప్పుడు అందుకనే అంటున్నారు, ఎవరైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి అపరాధము చేశారు, వాళ్ళు అపరాధం చేశారు. విశ్వాసఘాతుకము అంటే తెలుసా? దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుత కార్యాలు తెలుసు కూడా ఆయన మీద నమ్మకం పెట్టుకోకుండా నీ ప్రాచీన జీవితం మీద నమ్మకం పెట్టుకొని నీ ప్రాచీన క్యారెక్టర్ తో నువ్వు జీవితం జీవిస్తూ దేవుణ్ణి పక్కన పెడుతున్నావు అని అంటే నువ్వు విశ్వాసఘాతుకం చేసావు. Now, in the case of miracles, the Lord said, offer a sacrifice of the lamb, and the blood was put on all the house of the Israelites. And the firstborn of the Israelites did not die, while the firstborn of the Egyptians died. God did various miracles, signs, and wonders. After doing all this, after observing all this, still the people of Israel were complaining and murmuring. That means you are an unfaithful person. You are a betrayer. You're an ungrateful person if you still hold on to your old character and not abiding to the instructions that God is giving you. ఆ కాలంలోనే కాదండి, ఇప్పుడు కూడా చూస్తున్నాను Not అటువంటి only క్యారెక్టర్స్ those kind or those Israelites, even now I'm seeing this kind of attitude in many people. కదా. ఈవిల్ అన్నది ఎక్కడ ఉంటుంది తెలుసా? You know where is evil? Where does it lie? క్యారెక్టర్ లో ఉంటది, It lies in one's character. నేచర్ లో ఉంటుంది. It lies in one's nature. అదే ఓల్డ్ నేచర్, ఓల్డ్ And క్యారెక్టర్. that's your old nature, your old character. అప్పుడు ఏంటి లాభము? Then what is the use then? ఇంత
కష్టపడి విన్నది వేస్టే కదా. So whatever you took time to hear to the sermon, everything is gone ఏంటి in vain. ఉపయోగము? What is the నువ్వు use? కష్టపడి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చినందుకు నేను సంతోషపడాలా Should I be happy that you came thus far to hear the sermon? కదా? ఎంత విన్నా కూడా నీ ఓల్డ్ నేచర్ ని పట్టుకుని నువ్వు నడుస్తున్నందుకు నేను బాధపడాలా? Or should I be offended and grieve that you're still holding on to your old nature or not letting go of it? కదా? మరి అంత అంత గొప్ప కార్యం నుండి చేసి నిన్ను బయటకు తీసుకొచ్చాక వాక్యం ద్వారా నీ తప్పులు నువ్వు తెలుసుకొని నీ బుద్ధి మార్చుకుని వచ్చిన తర్వాత కూడా నీ ప్రాచీన జీవితాన్ని అక్కడ హైలైట్ చేసావు కదా. You came out of various struggles of your life, and as I did miracles, and you're still let go of your old character and then stealing and getting it back in your old life. Is it not grieving? చూడండి నెంబర్ 16 verse 41. నంబర్స్ 16:41 సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41వ వచనం. మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి అంతే. The next day, the people of Israel again complained against Moses and Aaron. ఏమని? And what did they complain? యెహోవా ప్రజలను చంపితిరి. You too have killed some of the Lord's people. That's what they were blaming. వాళ్ళ కల్లారా చూసారు భూమి రెండు కింద విడిపోయి వాళ్ళని మృంగటము వాళ్ళు కల్లారా చూసారు. The Israelites with their own eyes saw that the earth opening up and swallowed them alive together with their families. మోషేకి అహరోనుకి దేవుడి ఇచ్చిన ఆ లీడర్షిప్ ని వీళ్ళు ఒక మనుషుల్లాగా ఆలోచించి నాకు కావాలి అని అడిగేటటువంటి దౌర్భాగ్యానికి దిగిపోయినది వాళ్ళకి జ్ఞాపకం రాల. They were not able to recollect and remember that Moses and Aaron were ordained by God, but they were rebelling and becoming stubborn. ఈ కాలంలో కూడా అంతే. Even now, people are the same. వాళ్ళు తప్పు చేశారు, అది కాపరైనా సరే ఎవరైనా సరే అది తప్పు జరిగింది అని తెలుసుకున్నా కూడా మనం ఎవరు తీర్పు తీర్చకూడదు. Even nowadays also, when you know that certain pastors and shepherds have committed some crime and sinful nature, people say, no, we should not judge any pastor or anybody. మనం తప్పు చేయకూడదు, We should not fall into the sin by వాళ్ళ మీద judging. నిందలు వేయకూడదు. We should not blame them. మరి మొదటి రాకడలో మరి అందరి మీద సర్ప సంతానమా అని అన్నారు కదా. మరి But what did Jesus say when he came in this first coming? He said, you brood of serpents, you brood of vipers. గొర్రెతోళ్ళు కప్పుకున్న తోడేళ్ళు అని అన్నారు కదా. మరి Did he not tell you have put on the fool's clothing? You అపోస్తలులు అయితే ఏమన్నారు? What వెలుగుదూత వేషం వేసుకుని వచ్చారు అని అన్నారు. But the apostle says you are coming masking like the angels, but you are actually ministers of మరి evil అవన్నీ one. కూడా అదే కదా. All these are the same thing. వారి నోర్లు ముయ్యించాలని వాక్యమే చెప్పింది. The word of God says you have to shun their mouths. అంటే ఇప్పుడు ఏ లిస్ట్ లో వేయాలి? What kind of list should we put them when they were actually talking about the evil ones? ఏ లిస్ట్ లో వేయాలి? What list should we నీకు put them? దైవజనుడు ఎవరో తెలియదు, You do not దైవత్వం అంటే ఏంటో తెలియదు. You do not know who is the real man of God. You do not know anything about God. అక్కడ దావీదు దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపు, వాటిని నన్ను ఏలనివ్వకు అని ఇక్కడ ప్రాధేయపడుతుంటే మనం దేవుని మ్యాన్ ఆఫ్ గాడ్ నేమ్ అనొచ్చా అని క్వశ్చన్ వేస్తున్నారు. And here David is clearly telling, do not let me do wrong on purpose, or let me not be caught in any kind of presumptuous sin. But here you're telling that you should not speak bad about a pastor, though the man is sinning. దావీదు కూడా అన్నాడు, Even David said that. దేవుడు అభిషేకించిన వాడిని నేను చంపను. Even David said that I will not kill an మిగల anointed అతను person. చేసిన దానికి దేవుడు అతను మొత్తుతారు, And he said, let God punish that person. దేవుడే చూసుకుంటారు God will take care of that. అని చెప్పారు. He said that. చెప్పిన తర్వాత ఏమన్నారు? But what did he do later on? మనిషి నుండి వచ్చింది అని దేవుడి నుంచి వస్తే చెప్పు, నాకు నేను దేవుని శాంతి పరుచుకుంటా. మనుషుల మాట విని నువ్వు విన్నావంటే అది శాపగ్రస్తం అవుతుంది అని డైరెక్ట్ గా చెప్పాడు. మరి And again he told to that person, if it has come from God, let me know, so that I will offer a peace offering to God. But if it has come with the counsel of men, all of you will be నీకు cursed. వాక్యం తెలిస్తే సమయోచితమైన మాట ఉపయోగిస్తావు, సమయోచితమైన జ్ఞానం ఉంటది. లేదనుకో ఎప్పుడు దేనికి ఏది ఉపయోగించాలో తెలియక పెట్రోల్ కార్లో డీజిల్ కార్లో పెట్రోల్ పోసుకుంటూ తిరుగుతూ ఉంటావు. If you know the word of God, you will have a right knowledge to speak the right things at the right time. Otherwise, it's like driving a diesel car by putting petrol inside it. అంతే.
కానీ నీ దృష్టిలో ఏమంటావు, నేను కరెక్ట్ గానే ఉన్నాను. But you would feel that you're right in your own eyes. వాక్యంలో ఎతుక్కో, నువ్వు కరెక్ట్ గా ఉన్నావో లేదో. నువ్వు వాక్యం తీసి నిన్ను నువ్వు ఎతుక్కో. క్వశ్చన్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి క్వశ్చన్ వేసుకో. నేను వాళ్ళ గురించి ఇలా చెప్పేటప్పుడు నా జీవితం ఏంటి? Use the word of God as a mirror and reflect it with your life and check whether you're right in the sight of God and in the word of God. And before questioning, you need to check, how is your life been? How నా is your జీవితం character ఏంటి? been? What kind of life I'm దేవుడికి leading? ఇష్టంగా నా జీవితం ఉందా? Is my life acceptable in the sight of దేవుడు God? నన్ను గుర్తుపట్టగలుగుతారా? Is God able to remember me and recognize నేను me? దేవుణ్ణి కాదు, దేవుడు నన్ను గుర్తుపట్టగలుగుతున్నారా? It's not me remembering God, but is God able to నాలో remember me? కంప్లైంట్ ఉందా? Am I still complaining? మర్మరింగ్ ఉందా? Am I still murmuring? గ్రంబ్లింగ్ ఉందా? Am I still grumbling? నాలో ఏదైనా అపరాధం ఉందా? Am I still blaming or any other trespasses in me? నేను చెప్పుడు మాటలు వింటున్నానా? Am I believing in gossip? కంటి చూపుతో తీర్పు తీరుస్తున్నానా? Am I judging by what I see? వినిన దాన్ని బట్టి నమ్మేస్తున్నానా? Am I believing by what I hear? క్వశ్చన్ వేసుకో. అప్పుడు నువ్వెవరో అన్నది బైబిల్ తెరవకుండానే తెలిసిపోతుంది. Ask these questions to you even before you can open the word of God. You will get all the answers. Numbers 11 verse 1 and 2. సంఖ్యాకాండము 11వ అధ్యాయము మొదటి 2 వచనములు. Numbers chapter 11 verses 1 and 2. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలోను ఒకరికొకరు దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. మరి ఏ మనుషులు వీళ్ళందరూ? Who are these people who are consumed by the fire? ఇదే మనుషులు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు మీ మీద న్యాయం తీర్చును గాక, మమ్మల్ని ఈ విధంగా అవమానిస్తారని మాట్లాడారు. These are the same Israelites who are telling to Moses and Aaron that let God judge you for what you have done in Exodus ఇదే 5:20. మనుషులు ఏమన్నారు? What did the same people say? మమ్మల్ని అరణ్యంలోకి తీసుకొచ్చి చంపేయాలనుకున్నావా? Said, you have brought us into this wilderness to kill us, to die here? ఇదే మనుషులు ఏమన్నారు? What did the same Israelites say? దేవుని యెహోవా ప్రజలు నువ్వు చంపవాలి, యెహోవా ప్రజలంట And they were saying, you too have killed God's people. కదా. Are they మరలా really God's people? అదే ప్రజల మీద దేవుడు కోపం రగులుకున్నప్పుడు మోషే కాలు పట్టుకుంటే మోషే ప్రార్థన చేసినప్పుడు మరలా వారికి విడుదల దొరికింది. And the same people, when they complain and displease God and God sent his anger through fire and were consumed, they were crying out to Moses and say, Moses, please pray to the Lord that the fire was ఈ quenched. కన్సిస్టెంట్ గా డిసొబీడియంట్ జరుగుతున్న క్యారెక్టర్ ఏదైనా నీలో ఉందా? The question is, are you consistently disobedient? This kind of character, is it prevailing in you or not? నువ్వు ఎస్ అని రాసినంత మాత్రాన్ని నిన్నేమి అప్రిషియేట్ చేసేదైతే లేదు. Just because you say yes doesn't make me a very good person. నో అని రాసినంత మాత్రాన్ని కూడా నేను అప్రిషియేట్ చేసేదైతే లేదు. Neither am I going to appreciate when you put a no to it. ఎందుకంటే నువ్వు ఎస్ అని రాసావనుకో, అవును నేను ఉన్నాను అని అన్నప్పుడు ఎందుకు ఆ తప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నది నేను క్వశ్చన్ వేస్తాను. Because when you say yes, you have been consistently disobedient, the question will come is, why were you like that? లేదు అని రాసావంటే దానికి రీజన్ కూడా ఉండాలి అక్కడ. And if you say no, I am not disobedient, then you need to find a reason and give an 14 and answer. 15 చదవండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 14-15 వచనములు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయి నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకు ఇట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపుము. అంటే మోషే అంత విసిగిపోయాడు. Moses was really vexed on seeing all this. ఈ విధమైన ప్రవర్తన ఉన్న వాళ్ళు ఈ విధంగా ప్రవర్తన, అది పెద్దవాళ్ళైనా చిన్న వాళ్ళైనా సరే అండి, యూత్ పిల్లలైనా సరే, ఇటువంటి ప్రవర్తన ఉన్నప్పుడు ఎంత విసిగిపోయి ఉంటారు. If this kind of character is prevailing, whether it is an elderly person or a young person, will they not get vexed? కదా. డిసోబీడియంట్ కి మాత్రం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు, ఒబీడియంట్ కి మాత్రము మెయింటైన్ చేయరు. When it comes to disobedience, they are very consistent in that. When it comes to obedience, they are not at all. Correct? దట్స్ యువర్ ఓల్డ్ నేచర్. And that's your old nature. నీకు ఎంత వాక్యం చెప్పినాక కూడా మరలా అక్కడికే వచ్చి మర్మరింగ్ గ్రంబ్లింగ్ చేసి కంప్లైంట్ చేసుకుంటూ నీ ఓల్డ్ నేచర్ తో వెళ్తున్నావు అని అంటే ఈ రోజు నేను క్వశ్చన్ వేయవలసిందే. And now again, if you complain, murmur, grumble, blaming others with your old nature, that means then I have these things against you. 17th verse. 17వ వచనం. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండినట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. అప్పుడు చెప్తాం అన్నమాట, సరే వాళ్ళందరినీ తీసుకునిరా, వాళ్ళు కూడా
వాళ్ళ మీదకు కూడా నా ఆత్మను నేను దించుతాను. ఆ బాధ దుఃఖం ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా తెలియని. Then the Lord said, okay, gather the elders and I will put my spirit upon them also and you also, so that they will know the meaning on the reason why they have to bear this burden. చూడండి ఎక్సోడస్ 15:23. ఎక్సోడస్ 15:23 నిర్గమకాండము 15వ అధ్యాయము 23వ వచనం. మారా నీళ్లు చేదనివి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అని పేరు కలిగెను. 15:22. ప్రజలు మేము ఏమి త్రాగుదుమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలు అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములో ఏదియో మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. అంటే నువ్వు ఇలా ఉంటే నీకు రోగం రానివ్వను, లేకపోతే If you are good, then I will not allow any of these sicknesses to come upon you. What is the opposite to it? Otherwise, ఇక్కడేం మంచిది కాదు. it's not a good thing. ఎందుకంటే మోషే విసుకుతున్నాడు, మాకు కూడా నెమ్మదిగా విసుగు స్టార్ట్ అవుతుంది. Because not only Moses was getting vexed, even slowly the Lord also was నీ getting vexed. విసుగులో కోపము, ద్వేషము, పగ, బూతులు ఉంటాయి. In you, when you are getting vexed, you will have revenge, you will have unforgiveness, you will మా have విసుగులో anger. ఏముంటుంది? But what will happen when God is నువ్వు vexed? నా వాక్యము విని శ్రద్ధగా విని దాని ప్రకారము నువ్వు జీవించావంటే, దాని ప్రకారము నువ్వు వెళ్ళావు అని అంటే దానికి అర్థం ఎందుకు చెప్తున్నారంటే, నువ్వు 23rd verse మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేక అందువల్ల దానికి మారాను పేరు కలిగను. ప్రజలు మేమేం త్రాగుదామని మోషే మీద సనుక్కొనగా. That means that you have to have patient hearing to the word of God and abide yourself in it. నువ్వు That's what they were తీసుకుంటే నేనేం complaining when it comes చేసేది? to the waters of Marah. What should I drink? నువ్వు తీసుకొచ్చావు, మరి తాగడానికి కూడా ఏమీ లేవు. You brought it, but then there's nothing use of drinking. మేమేం తాగుతావు మరి? What will I drink? Because అన్ని the నువ్వే waters- కదా చేసావు, మరి you are the one for all. మరి ఏం తినాలి మేము? What should we eat and what should నువ్వే we కదా. drink? అంటే నువ్వు అడిగే క్వశ్చన్ లోనే నువ్వు రెండు విధాలుగా ఉంటాయి. Your questions would be actually of two types. నెంబర్ 1, నాకు దాహంగా ఉంది, మాకు దాహంగా ఉంది మోషే, మాకు దాహంగా ఉంది, నీళ్ళు చేదుగా ఉన్నాయి, నాకు సహాయం చేయవా, మాకు దేవుణ్ణి అడిగి సహాయం చేయవా, ఇలా అడగొచ్చు. కానీ ఇక్కడ ఏమడిగారు? మేమేం తాగాలి? When the waters were bitter, they could have politely asked Moses, the water is very bitter. Did you ask the Lord how ఎలా should we ఉంటది handle తెలుసా? this? But look at the way they asked. What shall we drink? They are asking. ఎలా అడుగుతారంటే, మేమేం తాగాలి అని మోషేని అడిగి, నాకు ముందే తెలిసి ఇతను ఇట్లాంటివన్నీ చేస్తాడు, అందుకే చెప్పాను. నేను క్లియర్గా చెప్పా, దేవుడు నాతోనే చెప్పినట్టున్నారు. అక్కడ ఉండొచ్చు కదా, ఐగుప్తులో ఉండొచ్చు కదా, హాయిగా ఆ కష్టమో ఏదో బాధో చూసుకుంటునో ఏదో 4 మెతుకులు తిని ఒక గ్లాస్ నీళ్ళైనా తాగాం, ఎక్కడ తీసుకొచ్చాడు చూసి. నేను చెప్పానా? నేను చెప్పింది కరెక్టే కదా. This is how they would have asked Moses, what shall we drink? And then look into the side of Israel and say, see, I told you this man Moses we నేను trusted and we came. చెప్పానా? ఎప్పుడు అనొద్దు. Never ever say like this or utter like this. ఒకవేళ నువ్వు నిజంగానే చెప్పు, ఓకే, నిజంగానే చెప్పు, నువ్వు ఏమంటావో అదే జరుగుద్ది. కానీ ఏమనాలి నువ్వు? అది జరిగి వాళ్ళు బాధపడుతున్నప్పుడు నేను చెప్పానా అన్న పదము పక్కన పెట్టి, అయ్యో ఇట్లా ఉందా, ఫస్ట్ వాళ్ళని కంఫర్ట్ చేయి. Let's దాని say- తర్వాత దేవుడు ఏది చెప్పారో అది వింటే బాగుంటది కదా, నీ సొంత ఆలోచనతో ఎందుకున్నావు అని చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ నేను చెప్పానా అని అంటావు చూడు, అక్కడే నువ్వు ఫెయిల్ అయిపోయావు. Let's say you said something and it came to pass. You are supposed to comfort that person and slowly tell it is good for you to listen to the word of God. But instead, if you say, see, I told you earlier, this will come upon you. You are negligent. You are careless. That's not the way you should approach. ఆ ఒక్క 24th verse లో ఏముంది, ఎంత డ్రామా ఉందో చూసారా? ఇప్పుడు చేసి చూపించాను మీకు. I showed you in verse 24. Look at the way they were acting in front of Moses. దయచేసి ఎవ్వరు ఇట్లా చేయకండి. None of you have this kind of నువ్వు character. అడిగే దాన్ని బట్టి ఉంటది. It all depends on how you're asking. ప్రతిది నువ్వు అడిగే దాన్ని బట్టే ఉంటది. It all depends upon how you're presenting and నీకు asking. వాక్యం తెలుసు కదా అని అలా విసిరేయడం కాదు.
Just because you know the word of God doesn't mean you can keep on throwing నువ్వు it. ఎలా మాట్లాడుతున్నావో కూడా నువ్వు తెలుసుకోవాలి. You should know how to present and how to talk. కానీ అక్కడ ఏమన్నారు? But what happened? అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపాను. అంటే నువ్వు అడిగిన దానికి నీకు నీళ్ళు ఇచ్చారు అక్కడ. In fact, because you asked, God indeed gave water. నీ బుద్ధి ఎలాగైనా ఉన్నా దేవుడు బుద్ధి మార్చుకోరు కదా. No matter how weird your character is, God doesn't change his character. కోపం ఉంటది, Yes, he will be అయినా angry కూడా enough, నీకు బుద్ధి చెప్తారు. but still he will teach you a lesson. ఏమని? In what way? అక్కడ ఆయన వారికి కట్టడను విధించి నిర్ణయించి నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, అక్కడ చెప్పారు దేవుడు చెప్పిన మాట విని, Then he- శ్రద్ధగా విని Now here- ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, లేకపోతే అన్ని నీ మీద కూడా రిలీజ్ చేయగలుగుతాను. వాళ్ళ మీదకి పంపిన వాడిని నీ మీదకి పంపలేనా అని అడుగుతున్నారు. And then the Lord, he tested them there. And the key word here is he diligently told them, you need to heed the voice of the Lord your God and do what is right in his sight. And then if you are not doing it, then the diseases that I have kept on the Egyptians will come upon you also. But if you pay attention, then none of these diseases will come upon you. నేను చాలా మంచివాడిని God is always very good. అంటే Amen. దానికి అర్థం నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. For I am the Lord who heals you. వాళ్ళ క్యారెక్టర్ కి మనసు బాధ అవుతుంది. Yes, for their character, it is very grieving. వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళు నన్ను మర్చిపోయారు అన్నది ఊహించుకుంటానికి కూడా నాకు తట్టుకోవడం కష్టంగా ఉంది. It is really very difficult to imagine that they have forgotten God and నేను his character. అద్భుత కార్యం చూశాను, నా జీవితంలో జరిగింది అని తెలిసిన తర్వాత కూడా నీ ఓల్డ్ నేచర్ వస్తుంది అని అంటే ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఐగుప్తిలో ఏ రోగము నీకు రానియను గుర్తెచ్చుకో అని అర్థం. After God doing various miracles, signs and wonders in your life, and still you are bringing upon your old character, the Lord is telling, I will put none of the diseases on you which I have brought upon the Egyptians. That means Exodus. see to that it doesn't come upon you. ఎక్సోడస్ 16:2. నిర్గమకాండము 16వ అధ్యాయము 2వ వచనం. ఎక్సోడస్ 16:2. ఆ అరణ్యములో ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా. Exodus 16 verses 2 and 3 has been read. Look at the way people were complaining and murmuring here. మనం చక్కగా కూర్చుని చిచ్చి వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, అలా ఉండకూడదు కదా. We will simply sit or say, why did the people of Israel behave like వాక్యం this? వినట్లేదా? So why they could not hear the word దేవుడు of God? ఇంత గొప్ప కార్యాలు చేసి కూడా అయ్యో బాబోయ్ తట్టుకోలేకపోతున్నాం. We immediately say and pass the judgment, oh, they heard the word of God, they saw miracles and still they were disobedient and rebellious. మరి నువ్వేంటి But what about you? కదా? You're not different from them. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు వస్తాది, ఒక సిచ్యుయేషన్ నీ ముందుకు వస్తాది. ఆ టైంలో కూడా అయ్యో అని అంటావా? నీకు అదైతే జ్ఞాపకం ఉంటుందా? And there will be a time or a situation when you also will grumble, complain, murmur or blame it on others. కదా? కాబట్టి వింటున్నప్పుడల్లా వద్దు, ఈ విధంగా చేయకూడదు, చాలా తప్పు, దేవుడికి ఇష్టం ఉండదు. Even while వింటున్నావా? నువ్వు వింటున్నావా? ఓల్డ్ నేచర్ బయటికి రావద్దు. నువ్వు వింటున్నావా అని నీ శరీరానికి గుర్తు చేయాలి. And while you're hearing itself, you have to listen very keenly and then tell to yourself and to your inner man, are you not hearing? You should not bring your old character anymore. తిండి లేకపోతే పెట్టలేదంటారు. If you don't have food, you will say you did not keep food. పెట్టినప్పుడేమో ఏమన్నారు? And when the food was given, what were they saying? మాంసము వండుకొని కొండల దగ్గర కూర్చుని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వల్ల ఎందుకు వేయించాలి, మేము అప్పుడే చావాల్సింది. Oh, that we had died by the hand of the Lord in the land of Egypt when we sat by the pots of meat, when we ate bread to the full. Look at the complaint. నెక్స్ట్ వర్స్ చూడండి.
వర్స్ 4. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. సరే, నేను మంచి ఆహారాన్ని ఇస్తాను, కానీ అంటే ఈ రోజు నువ్వు వాక్యం వింటున్నావు, Now today you're hearing the word of God. నువ్వు వాక్యము వింటున్నావు, ఈ రోజు కావలసిన ఆహారం నువ్వు పట్టుకుని వెళ్తున్నావు. You're taking the everyday bread, which is the spiritual manna or ఈ spiritual food. రోజు ఏం వింటున్నారో అది పట్టుకుని వెళ్ళాక దాని ప్రకారము వాళ్ళు ఉంటున్నారా లేదా అని నేను రోజు పరీక్షిస్తాను. And the Lord God will test you every day whether you're going to walk in His commandments or not. కదా, తీసుకోమను, మొత్తం ఎంత వాక్యం వింటారో తీసుకోమను. As much as they want, they can gather the word of God. అంటే ఆ రోజు ఎంత వస్తే అంతే తీసుకోవాలి. And whatever you're able to gather, that you have to keep it. నెక్స్ట్ వర్స్. వర్స్ 5. మరియు 6వ దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకొనవలెను, వారు దినదినము కూర్చుకొన దానికంటే అది రెండంతలే ఉండవలెనను. అంటే 5 రోజులు రోజు కూడా ఎంత కావాలో అంత తెచ్చుకొని వాళ్ళు తింటారు. 6వ రోజు ఏం చేస్తారంటే డబల్ తీసుకోమను, ఆదివారము వాళ్ళు ఏ పని చెయ్యొద్దు, ముందుగానే చేసుకొని రెడీ పెట్టుకోమను. That means 5 days they have to gather as much as possible, and on the 6th day gather twice as what they have been gathering the previous 5 days. ఫ్రెష్గానే తింటా. The reason is the next day, which is the 7th day, was the day of rest, and that's what was commandment given to them. కదా, But people say, వాక్యంలో I will eat కూడా only అదే fresh. ఉంటది. Even in the word of God, it is also the same thing. నువ్వు ఫ్రెష్ గా తింటానంటావు, ఇక్కడ ఆహారమే కనపడుతుంది, ఇక్కడ కూడా ఇదే ఆహారం నీకు కనపడుతుంది. You say, I want to eat only fresh fruits, fresh food. But when it comes to here, even the word of God is coming to you in a fresh ఈ way. రోజు నువ్వు విన్న వాక్యము The word of God that you heard today, మండే నువ్వు ఎట్లాగా బిహేవ్ చేస్తున్నావు, how are you behaving yourself on Monday? ట్యూస్డే ఎలా How ఉంటున్నావు, are you on the next day? వెన్స్డే ఎలా How are ఉంటున్నావు, you on the next day? థర్స్డే ఎలా ఉంటున్నావు, And the subsequent days. ఫ్రైడే ఎలా ఉంటున్నావు, And on Friday. సాటర్డేకి వచ్చేసరికి But when it comes on Saturday, మరలా సండే వినేదానికి రెడీ చేసి పెట్టుకోవాలి. and you have to get ready to hear for Sunday also. అంటే నువ్వు 5 రోజులు వంట చేసినప్పుడు 6వ రోజు ఏం చేస్తావు, సండేకి కూడా ముందుగానే నువ్వు రెడీ చేసి పెట్టుకుంటావు. When you're preparing every day from Monday to Friday, when it comes on Saturday, you're going to prepare food even for Sunday. అది నువ్వు రెడీ చేసి పక్కన పెడతావు, అది శనివారం తినవు. And then you will keep it aside. On Saturday, you will not eat the Sunday food, but what was meant on Saturday, you will eat that. లేదు లేదు లేదు, ఎంతసేపు 5 నిమిషాలు వండేస్తా. But you would say, oh, so what? I can quickly prepare the food. 5 minutes I can prepare in 5 minutes time. అని చెప్తారు And they will say, కదా. చూద్దాం, నెక్స్ట్ వర్స్ చూద్దాం. వర్స్ 6, 6వ వచనం. అప్పుడు మోషే అహరోనును ఇశ్రాయేలు అందరితో, యెహోవా ఐగుప్తు దేశముల నుండి మిమ్మల్ని బయటికి రప్పించినని సాయంకాలం మందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సర్గనేలా అని. నా మీద ఎందుకు సనుగుతున్నారు, మీరు నా మీద కాదు, మీరు దేవుడి మీద సనుగుతున్నారు అన్నది మీకు తెలియట్లేదు అని అంటాడు. here the Moses is telling that you're not complaining against us, but you're not realizing that you're complaining against నువ్వు God. నా మీద మాట్లాడినా కూడా దేవుడే వింటున్నారు, నువ్వు నన్ను అంటలేదు. Even when you're complaining against us, God is hearing that you're complaining దేవుడు against ఏమి Him. చెప్పారు నేను అది నీ మధ్యలో చేస్తున్నా. Whatever God is telling, we are doing the same thing. దేవుడు నీకు ఏం చెప్పమన్నారు, ఏం పలకమన్నారు నీతో చెప్తున్నా. Whatever God is telling us to do, అలాగ we're doing the same ప్రవక్తలు thing. ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ఎన్నో విషయాలు చెప్పినా కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు And when the prophets came and told so many things to you, what have they been doing? కదా, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు But what were they doing? వాళ్ళ ఇష్టంగానే ఉన్నారు. They did things on their own. నీ ఇష్టంగా ఉంటూ నువ్వు దేవుడి వాక్యం తీసుకున్నావంటే అది నీ మీదనే తిరిగి పడుతుంది. And that turns out against you when you take the word of God according to your convenience. దేవుడి వాక్యము నీకు ఇష్టంగా నీకు అనుగుణంగా వెళ్ళి ప్రవక్త చెప్పిన మాట పక్కన పెట్టేసి నీకు అనుగుణంగా నువ్వు తీసుకుంటున్నావంటే అది నీకు పని చెయ్యదు. When you take the word of God, only those convenient ones, and neglect the right ones, and neglect the words of the prophet, then it's not going to do any good to వాళ్ళు you. అంటున్నారు, యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వింటున్నారు.
The Lord has heard your complaints. మేము ఏ పార్టీ వారం మీలాగే మేము కూడా మనుషులం, మేము ఏ పార్టీ వారము అని మోసెస్ చెప్తున్నాడు అక్కడ. But what are we that you complain against us? Moses was telling to the 8th Israelites. verse చూడండి. 8వ వచనం. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను మీరు ఆయన మీద మీ సనుగులను యెహోవాయే వినుచుండగాను మేము ఏ పాటి వారము, మీ సనుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదనెను. మా మీద కాదు. Your complaints are not against us, but against the Lord. నీ జీవితంలో దేవుడు ఒక కార్యము చేసి ఒక మార్గం చూపించినప్పుడు తిరిగి మనుషుల మీద ప్రవక్తల మీద నువ్వు సనుగుతున్నావు అని అంటే మీరు ప్రవక్తల మీద కాదు దేవుని మీదనే నువ్వు సనుగుతున్నావు అని హెడ్డింగ్ రాసుకోండి మీరు. When God has done various signs and miracles in your life, and then later on at a stage when things are difficult, you're complaining against the prophet, means you're not complaining against the prophet, you're రెండోది complaining against God expectation. himself. And second thing is expectation. నాకు తేవచ్చు కదా, They could have brought it for me నాకు also, right? పెట్టొచ్చు కదా, They could have give it to me also. మరి నాకు కష్టంలో నాకు సాయం చేయొచ్చు కదా, When I was in a difficult time, they should have helped me also. నాకు అలా చెయ్యొచ్చు కదా, ఎందుకు చేయకూడదు? Why they're not helping me now? They could easily help మరి me. వాళ్ళు చేస్తున్నారు, But they are helping them. నేను ఎందుకు చేయకూడదు? Why should I not do what they're వాళ్ళకు doing? క్రూలు నాకు క్రూలా? There are different rules for them and for me. మరి వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు? Why are they like that? ముందు వాళ్ళని చూసుకోమని నాకెందుకు చెప్తున్నారు? Tell them to take care of themselves first before telling it to me. వాళ్ళు నాకు చెప్పేదేంటి? And who are they to tell me? ఈ క్యారెక్టర్ అంతా కూడా నువ్వు దేవుడి మీద సనుగుతున్నావు, This- నీలో దేవుడు లేడు, ఈ ప్రాచీన స్వభావము ఉంది. హెడ్లైన్స్ తో రాసుకోండి To మీరు. put this in headlines, that this kind of character was actually complaining against God. చూద్దాం 19th వర్స్ చూడండి. 19వ వచనం. Verse 9. ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ప్రాచీన జీవితంతో ఉంటూ నాకు దేవుడే గొప్ప కార్యాలు చేస్తారు, దేవుడితోనే నేను దేవుడి కోసం నేను సంఘానికి వెళ్తాను, ఉపవాసం చేస్తాను, ప్రార్థన చేస్తాను, దేవుడి కోసం నేను ఏదైనా చేస్తాను అన్న మనుషుల యొక్క లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. I will చూడండి. show you the kind of life when people say, I will go to church, but not leaving their old character, retaining their old character, and then say, I pray, I fast, and I go to church regularly. Let me show that kind of character. Exodus 16 verse 19. మరియు మోషే దీనిలో ఏమయు ఉదయం వరకు ఎవరును మిగుల్చుకొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా అంతే. ప్రవక్త వచ్చి నీకు ఒక రెబ్యూక్ గాని ఒక వార్నింగ్ గాని నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అని ఒక ప్రవక్త వచ్చి నీకు చెప్పిన తర్వాత కూడా దాన్ని పక్కన పెట్టి నీ ఇష్టంగా ఉన్నావు అంటే నీ జీవితం అంతా పురుగులు పెట్టిన జీవితమే అయిపోతుంది. When the prophet comes and rebukes you and exhorts you and then talks up the word of God, if you neglect, if you're careless and don't give importance to the word, that means your life will be like full of worms. చూడలేదు. Detestable life. రాసుకోండి. ఎంతమంది ఎన్నిసార్లు వచ్చినా నీ సొంత ఆలోచనతోనే నువ్వు వెళ్ళావు, ప్రవక్త చెప్పినా కూడా. రెండోది ఇంకొక కేటగిరీ ఉంటారు, కష్టమే మరి చెప్పారు కదా చేయకపోతే ఫీల్ అవుతారు. How many of you have, after being warned and advised of the prophets, you repeated the same old sins in your life? And second thing is, and many people will say, yes, I know I have to do, but I find it very difficult. ఫీల్ అవుతారు చెప్పకపోతే. They'll feel if I ఆయన don't అంటే tell నాకు them. చాలా ఇష్టం అందుకు నేను చెయ్యాలి They will feel if I don't do it, therefore I have to go and do it. అంటే నువ్వు అది చేసినా కూడా పురుగులే ఉంటాయి ఇంట్లో. Even if you do that favor, you'll still have worms in your house. చెక్ చేసుకోండి. విల్లింగ్నెస్ తో చేసేది వేరే. దావీదు ఒక పనిష్మెంట్ అనుభవించేటప్పుడు కూడా దాన్ని కూడా ఇష్టపూర్వకంగా తీసుకున్నాడు. నేను చేసిన దానికి నేను అనుభవించాలి అని ఇష్టపూర్వకంగా తీసుకున్నాడే గాని సరే ఏం చేస్తాం అనుభవిస్తాం అన్నట్టుగా తీసుకోలేదు. David received the punishment also in a willing manner. He said, yes, I have sinned, therefore I have to receive this punishment also willingly, not with complaining and murmuring. కదా చెప్పారు. ఏ రోజు బెత్తము ఆ రోజునే మీరు బెత్తము అని అంటే ఫుడ్ ఆ రోజే, ఏ రోజుతో ఆ రోజే సమకూర్చుకోండి. కానీ మనుషులు ఏంటంటే ఈ రోజు వాక్యము వింటారు, అది పక్కన పెట్టి ఎప్పుడుదో వినుకుంటూ వెళ్తారు. అది కూడా వాక్యమే కదా, అది నీ అండర్స్టాండింగ్. అది Many people were advised that you need to take the food on that particular day. Like you hear some old sermon and say, whatever it is the word of God.
but you're supposed to hear that which is present and update yourself and then add on listening to the sermons. చూడండి 23-24 వర్సెస్. 23-24 వచనములు. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి, ఉదయం వరకు మిగిలిన అంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొనిరి, అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. అర్థమైందా? Did you understand? చెప్పింది చెప్పినట్టు చేస్తే పురుగు పట్టదు, కంపు కొట్టదు. నీ సొంతంగా నువ్వు చేసుకుంటే పురుగు పడుతుంది, కంపు కొడుతుంది. When you follow the instructions of the Lord and the prophet, then there'll be no stink and no worms. But if you go with your own understanding, for sure worms and stinks will be there in your life. 5 రోజులు చెప్పిన వాక్యము 5 రోజులు నీ మైండ్ లో తిరుగుతూ ఉండాలి. The 5 days, the word of God should keep on being meditated in your mind. 6వ రోజుకి ఏం చేస్తున్నావు? What are you doing on the 6th day? 6వ రోజు ఆహారం పట్టుకుంటానికి వెళ్తున్నావు. And the 6th day, you're going to gather the food again. దాంతోనే 7వ రోజుకి కూడా కలెక్ట్ చేస్తున్నావు. And also, you're collecting for day 7 also. కలెక్ట్ చేసి 6వ రోజే 7వ రోజుకి కూడా నువ్వు వండి రెడీ పెట్టుకుంటున్నావు. And on the 6th day, you're preparing the food that was meant to be eaten on the 7th day also. రెడీ పెట్టుకుని నెక్స్ట్ డేకి నువ్వు రెడీ అవుతున్నావు ఆదివారానికి. And then you're getting ready for day 7, which is Sunday. అంతే. నేను ఫ్రెష్ గానే తింటాను అని అన్నావు అనుకో, But if you say, I will eat only fresh పురుగులు food, పట్టిన తిండి తినాలి నువ్వు. then you have to eat the worm related food. సింపుల్ ఏంటంటే దేవుడు ఏం చెప్పారు, నేను ఏం చేస్తున్నాను అన్న దానికి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, నీకు ఎక్కడ కూడా ఇలా కంపు కొట్టే ఆహారం ఎత్తుక్కోక్కర్లేదు. When you abide to the instructions or follow the instruction that comes from the Lord or the prophets, that means you don't have to eat stink food or stank food or that which is with worms. Exodus 17:2-3-4. నిర్గమకాండము 17వ అధ్యాయం 2-3-4 వచనం. Exodus 17:2-3-4. మోషేతో వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పిడి చేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిరనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చెయ్యుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అంతే, చంపేయడానికి కూడా రెడీ అయిపోతారు వీళ్ళు, దేనికైనా తెగించేస్తారు. ఎందుకంటే ప్రాచీన జీవితానికి ఏంటి తెలుసా అండి, ఓల్డ్ నేచర్ కు ఉన్నటువంటి స్వభావం ఏంటంటే తెగించేస్తుంది. రాని చూసుకుందాం, ఏదైనా ఏముంది, చేస్తా అంతే కదా, రాని చూసుకుందాం అంతే. ఒక మాట అనేయడము, ఒక అబద్ధం చెప్పేయడము, తర్వాత చూసుకుందామన్న స్వభావము, రెక్లెస్ క్యారెక్టర్ అంతా కూడా ఓల్డ్ నేచర్ కు ఉంటుంది. The old nature or old sinful nature or the old character will be so rude and careless and say, okay, let it come, let me face it when it comes, let me tell a lie for that moment and escape. నీ ఓల్డ్ నేచర్ ఏం తెలుసా, దేవుణ్ణి వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయే మార్గం చూపిస్తుంది అది. Your old nature will make you go far away from the Lord. అందుకే ఈ లోకానుసారమైన ఆచారంతో బతికేస్తావు. That's the reason you're caught up with the traditions of this world. Psalms 106:7-8. Psalms 106:7-8. కీర్తనలు 106వ అధ్యాయము 7-8 వచనములు. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతమును గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకములకు తెచ్చుకొనకయుండిరి. సముద్రం వద్ద, ఎర్ర సముద్రం వద్ద వారు తిరుగుబాటు చేసిరి. అంతే. అంటే ఇప్పుడు ఈ కాలంలో కూడా మనుషులు చేస్తున్నారంటే వాళ్ళ పితరులు ఎవరో వాళ్ళకి బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభు అన్న మాట మాత్రం ఎత్తొద్దు. And even now, if you are having the same characters, by this you will know who your fathers have been, forefathers have been. Therefore, you don't have to take the name of the Lord. యేసుక్రీస్తు ప్రభువు అన్న పేరు నువ్వు తీస్తున్నావు అని అంటే నీలో విధేయత ఉంటుంది, లోబడటం ఉంటుంది, మాట వినటానికి ఇష్టపడతావు. When you're taking the name of the Lord Jesus Christ, you will be humble, you will be obedient, and you will always want to correct and connect yourself to the word of God. మరి సరే, మీకు యోబు నుండి ఒక క్యారెక్టర్ చూపిస్తాను చూడండి. I will show యోబు you. క్యారెక్టర్ లో ఏముందో చూపిస్తా. Job 21:4. Job 21:4. యోబు 21వ అధ్యాయము 4వ వచనం. This is one of the characteristics of Job. Job. Job 21:4. నేను మనుషుని గురించి
మొర్ర పెట్టుకున్నానా? మ్హూ. లేదు గనుక నేను ఎలా అతరపడకూడదు? నేను మనిషి మీద ఆధారపడలేదు, మనుషుల్ని మొరపెట్టట్లేదు, మనుషులు ఏమంటున్నారా నన్ను అన్న దాని మీద దృష్టి లేదు I'm not depending on man. I'm not asking them for a favor, and my focus has never been man at కదా. all. నాకు దేవుడి మీద నేను దృష్టి పెట్టాను, నేను దేవుణ్ణి అడుగుతున్నాను కాబట్టి నేను దేవుణ్ణి అడగడానికి ఆతృపడుతున్నాను కాబట్టి నేను చేసిన నాకేం తప్పు లేదు. Therefore, I'm waiting upon the Lord that He would give an answer. Therefore, what I'm doing is not right, wrong. థర్డ్ వర్స్ చూడండి. 3వ వచనం, నాకు సెలవిచ్చిన ఎడల నేను మాట్లాడేదను, నేను మాట్లాడిన తర్వాత మీకు అపహాస్యం చేయవచ్చును, మీరు అపహాస్యం చేయవచ్చును. అది సర్కాస్టిక్ గా మాట్లాడడం. ఓహో వాళ్ళే పెద్ద దైవజనులేమో, ఓహో వాళ్ళకే అన్ని తెలుసు మనకి ఏమీ తెలియవు, మరి వాళ్ళు అలాగే కదా మాట్లాడుతున్నారు. They were very sarcastic about the way they were approaching Job. Oh, only those people know. We do not know the word of God. నువ్వు మాట్లాడే మాటలోనే నువ్వు దేవుడికి సంబంధించిన వాడవా దెయ్యానికి సంబంధించిన వాడవా అన్నది నీ క్యారెక్టర్ లోనే తెలిసిపోతుంది. Your character clearly defines by the way you speak whether you belong to God or to the devil. ఇక్కడ యోబులో సర్కాస్టిక్ గా మాట్లాడే గుణం లేదు. Because Job did not have sarcasm in him. యోబు దేవుడు ఏం చెప్తున్నారా అన్న ముందు పట్టుకుని వెళ్ళిపోయాడే గాని మిగతాదేమి పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఎన్ని వాక్యాలు చెప్పినా కూడా యోబుకి ఏంటంటే తన మనస్సాక్షి దేవుడి విషయంలో కరెక్ట్ గానే ఉందని తలెత్తుకుని ఉన్నాడు అక్కడ. Job was not bothered about the satires made by his friends or sarcastic comments. His focus was very clear upon God and His word, శరీరం and he was కంపు moving కొడుతుంది. forward. Yes, his body was రోగం sinking ఉంది. because of sores. He was very sick. అందరిని పిల్లల్ని భార్యని అందరిని పోగొట్టుకున్నాడు, He lost his children, he ఆస్తులు lost his wife, పోగొట్టుకున్నాడు. he lost his properties. కానీ తలెత్తుకుని ఉన్నాడు, But still, he was lifting his head గొక్కున్నాడు. and he was having patience. కానీ తలెత్తుకున్న యోబు ఆరోగ్యంగా ఉన్నాడు. ఏ రోగము లేకుండా తలదించుకున్న వాళ్ళు రోగం పాలవుతున్నారు. Though Job was sick, he was able to lift up his head and countenance, but the people who are not having any sicknesses were bowing down their head in నేను shame. చెప్పిన విషయంలో నేను కన్సిడర్ కాదు, మీరు కన్సిడర్ చేయాలి. And what I'm speaking, you need to consider, not me. ఈ పాయింట్స్ అన్ని ఏంటి? What are all these నేను points? చెప్పేవన్నీ కూడా ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ అని రాసుకుంటూ వెళ్ళండి. అప్పుడు నేను ఏం చెప్పడానికి వచ్చాను అన్నది ఆ పాయింట్స్ లోనే మీకు ఆన్సర్ దొరుకుతుంది. Write down in the form of points, and then you can clearly understand what I want to convey to you. కదా. 2వ వచనం చూడండి. Verse 2, Job 21 verse 2, నా మాట మీరు జాగ్రత్తగా వినుడి, నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా ఉండునుగాక. ఓకే, నా మాట కూడా దయచేసి వినండి. మీరు And then Job was telling, at least hear me out. వినండి, నేనేం చెప్తున్నాను దయచేసి వినండి. Listen carefully to my speech also. ఇప్పుడు 7th వర్స్కి వెళ్ళండి. 7వ వచనం, Come to verse 7. verse 7, భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు. కదా, భక్తిహీనులు ఎలా బ్రతుకుతారు? Why do the wicked live and become old? ఇది మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్ ఏమన్నారు? భక్తిహీనులు ఎలా బ్రతుకుతారు? The first point is, why do the wicked live? వాళ్ళు వృద్ధులై బలాభివృద్ధి ఎలా పొందుకుంటారు వాళ్ళు? And they become old, and yes, they become mighty in power. ఓకే, విల్ ఫాలో 8th వర్స్. We'll see what is there in verse 8. వారు ఉండగానే వారితో కూడా వారి సంతానము, వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. మంచిగా ఉంటారంట భక్తిహీనుల కుటుంబం. The wicked children or the descendants are well established. They are very good. ఇప్పుడు ఫస్ట్ ఏమన్నారంటే భక్తిహీనులు ఎలా బ్రతుకుతారు? The first question is, how will the wicked live? ఎలా బ్రతుకుతారు వాళ్ళు? How will the wicked live? 8th వర్స్కి వచ్చేసరికి ఏముంది? But in verse 8, what is mentioned? వారు భక్తిహీనులు బ్రతుకుండగానే వారితో కూడా వారి సంతానము చూచుచుండగా వారి కుటుంబం మంచిగా ఉంటది. Their descendants is well established. Their offspring is doing very good before their eyes. Their houses are safe from fear. భక్తిహీనులు ఎలా బ్రతుకుతారు? But how will the wicked live? కానీ వాళ్ళు బ్రతుకున్నప్పుడే వాళ్ళు కంటి ముందే వాళ్ళ పిల్లలు చక్కగా ఉంటారు. But while they're alive, they are doing good. Their children are doing వాళ్ళ good. కుటుంబానికి భయమే ఉండదు, Their houses do not have any fear at all. క్షేమంగా ఉంటారు. They are doing very well in their lives. కదా. కానీ దేవుని కోపము గాని దేవుని శిక్ష గాని వాళ్ళ మీద పడట్లా. The rod of God or the anger of God or the punishment that comes from God is not there upon వారి them. గొడ్లు దాటక
తప్పక చూలు కలుగును, వారి ఆవులు ఇచ్చుకొను ఈనును. అంటే వాళ్ళ జంతువులు బాగున్నాయి, వాళ్ళ ఆస్తులు బాగున్నాయి, వాళ్ళ పొలాలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి, మంచిగా జాబ్స్ చేసుకుంటూ చక్కగా ఉంది, ఏ ప్రాబ్లం లేదు, అప్పు కూడా లేదు. అర్థమైందా? Their jobs are good, their business is good, their family is well set, and their properties are good. They don't have any problems. Who are these people? The wicked people, he says. దేవుడు లేని వాళ్ళు భక్తిహీనులే. వాళ్ళకి ఎంత ఆస్తి అయినా ఉండని, ఎంత పెద్ద చదువైనా ఉండని, ఎంత పెద్ద స్థాయిలో అయినా ఉండని, వాళ్ళ పిల్లలు గొప్పగా ఉండని, కానీ దేవుడు గాని లేకపోతే ఏమవుతుంది? When God is not there in a person's life, he might be a well-established person, very rich in power, నేను అన్ని బానే highly ఉన్నారు. good in academics, but then God is not there in his life. మాకన్నీ బానే ఉన్నాయి, They will say, we are doing మాకు very రోగం well. కూడా లేదు, We don't have a sickness at all. బోల్ డబ్బు ఉంది, We have a lot of money. మంచిగా ఉన్నాము. Our lives are settled. అంటే మేము మంచోళ్ళం కాబట్టే కదా దేవుడు అన్ని చేస్తున్నారు మాకు And they are deceived by saying that God is good అని and భక్తిహీనుడు favorable. That's why our lives are good. భక్తిహీనుడు చెప్తున్నాడు. This is how the wicked person speaks. నా పిల్లలు మంచిగా ఉన్నారు అంటే దేవుడి వల్లనే, And they will say, my children are good. It's because of కానీ God. భక్తిహీనులు This is what the words of మాకు wicked. ఏ లోటు లేదు, They say we don't have any దేవుడి trouble at వల్లనే, all. It's all because of God, they say. కానీ భక్తిహీనులు. But they are coming under the category of నా wicked. పిల్లలు చక్కగా ఉన్నారు, They say my children's life is దేవుడి settled. వల్లనే, But they say it's because of God. కానీ భక్తిహీనులు. But they are wicked. మా మా ఆస్తులు బాగున్నాయి, మా పొలాలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి, డబల్ 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 ఆశీర్వాదం అంతా దేవుడి వల్లనే, కానీ భక్తిహీనులు. They say our properties are good and all because of God. But they are categorized under being wicked. కదా 11th verse. 11వ వచనం. వారు తమ పిల్లలను మందల మందలుగా బయటకు పంపుదురు, వారి పిల్లలు నటనయు చేయుదురు. నటనము చేయుదురు. Their little ones go like a flock and their children dance. చాలా హ్యాపీగా ఉంటారు కదా వాళ్ళు. They are all very fine, happy. కదా 12th verse. తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు, సానిక నాదము విని సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. And in a moment they go down to the grave. Because of భక్తిహీనత. Because of them being wicked. దయచేసి ఎప్పుడు కూడా వాళ్ళందరూ బాగున్నారు కదా అని అనుకోకండి, వాళ్ళకన్నా గొప్ప స్థాయి మీదే. Amen. Never ever think చెప్తున్నా. the why is a wicked person flourishing and doing very అక్కర్లా. good. But your position is much, much better than theirs. నువ్వు మనశ్శాంతిగా పడుకుంటున్నావా లేదా? Are you not sleeping at peace? నీ అంత ఈ ప్రపంచంలో నీ అంత కోటీశ్వరుడు ఎవరూ లేరు. You are a billionaire because you're able to ఏ sleep at peace. పరిస్థితి వచ్చి పడతాదా అని భయం లేకుండా పడుకుంటున్నావా లేదా? Are you not sleeping at peace that no evil will befall you? అగ్ని రథముల గుర్రములు నీ చుట్టూ కాపలాగా ఉంటాయి And there will be chariots of fire and you will have a fire protection surrounding you and your కదా. property. నీ బ్రతుకు బాగుంది Your life is good. అని యోబు చెప్తున్నాడు చూడు. That's what Job is telling us. అంటే భక్తిహీనతతో ఉండటం వలన నాకు అన్ని పర్వాలేదని అనుకుంటున్నావు, అన్ని బాగుంది, ఏది బాగోలా. దేవుడు లేని ఇల్లు, దేవుడు ఇచ్చిన జీవితానికి దానికి తగ్గట్టు ఇచ్చిన జీవితానికి తగ్గట్టు జీవించని ఇల్లు పాతాళమే. A life without God, or you're not leading a life which is godly, is equal to living in hell. నెక్స్ట్ Verse 14. వారు నీ మార్గమును గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మను విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. దేవుడితోనే అంటే డైరెక్ట్ గా చెప్పరు. యాక్షన్స్, బిహేవియర్ అనాలిసిస్ వినడం కష్టము, వాక్యం వినడం కష్టము, గంట సేపు కూడా కూర్చోరు, కానీ అద్దం దగ్గర 2-3 గంటలు ఉంటారు. And they may not say it in words, but in their action, they find it difficult to put the analysis, read the word of God. But in front of the mirror, they spend time looking at చాలా the గంటలు కదా. అంటే నేనేం చెప్తున్నానంటే, నువ్వు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అన్న దానికి నీకు ఒక క్లారిటీ వచ్చిందనుకో, యోబు మాట్లాడిన జీవితమా, దేవుడు చెప్పిన జీవితమా? if you are getting a clarity as to the word of God, then you will clearly know that whether your life is like that of Job or not. Are you leading according to God or not? మీరు మాత్రం నాతోనే ఉండాలి.
but you should abide in the word ఎవరు of అలాగైనా God. ఉండని, Let others be as they are. వాళ్ళందరూ ఏం చేసుకుంటే చేసుకోండి, Let them do what they want to మీరు do. మాత్రం వదిలేళ్ళొద్దు. But you don't depart from me. ఈ విధంగా ఉండొద్దు. యోబు చెప్పిన ఆ ఫ్యామిలీ ఉండటానికి వీల్లేదు మన దగ్గర You don't have to be like the family that Job was describing about the wicked people. కదా. దేవుడితోనే చెప్తారు వీళ్ళు, And these are the people who will say to మాకు God, అక్కర్లేదు జ్ఞానం, అక్కడ నాకు అన్ని దేవుడి వల్లనే, నాకు అన్ని ఆస్తులు వస్తున్నాయి, ప్రమోషన్ వస్తుంది, అన్ని దేవుడి వల్లనే, అన్ని దేవుడు, నువ్వు నాకేం చెప్పని అవసరం లేదు అని దేవుణ్ణే పక్కన పెట్టేస్తారు. these are the one who will say, depart from us. We don't require God in our life and all. We are very fine. We're all set. And because of God only, our life is very good also, some say. కదా. 15th verse. 15వ వచనం, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి గలవాడు ఎవడు? మేము ఆయనను గురించి ప్రార్థన చేయుట చేత మాకు ఏమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. And verse 16 you find, indeed their prosperity is not in their hand. వారి క్షేమము వారి చేతిలో లేదు, కానీ మీ క్షేమము మా చేతిలో ఉంది. Their prosperity is not in their hand, but I know how to make you all prosperous Ante. in all ways. ఇచ్చేవాడు దేవుడే. It is God who gives. ధనవంతులుగా ఉండటం తప్పు కాదు. It's not నువ్వు wrong. సంపాదించే ప్రతి రూపాయి నాకు నా దేవుడు ఇచ్చాడన్న దృష్టి ఉంటే చాలు, నువ్వు కోట్లు కోట్లు సంపాదించు. It's not wrong to be rich, but if you acknowledge and remember that it was God who gave you all these things, you can earn any amount of money. కదా. చూడండి, Proverbs 14 verse 19. Proverbs 14 verse 19. సామెతలు 14వ అధ్యాయము 19వ వచనం, చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపు నొద్దను వంగుదురు. దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు. అంతవరకే. Numbers 21 verse 4. Numbers 21 verse 4. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం, వారు ఏదోము దేశమును చుట్టిపోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. అంతే. అంటే పాపం కన్సిస్టెంట్ గా ఏం చేస్తున్నారు? కన్సిస్టెంట్ గా వాళ్ళు ఏం చేస్తున్నారు? డిసోబే చేసుకుంటూ, పనిష్మెంట్ అనుభవించుకుంటూ, మళ్ళీ తిరిగి దేవుని వేడుకో అనటం, ఆ ప్రాబ్లం నుండి బయటికి రావడం, బయటకు వచ్చేసాక మరలా నా ఇష్టము నా జీవితము అని అంటాం, ప్రాబ్లం తెచ్చుకోవడం, మోషేని అడగడం, ప్రార్థన చేయమని అడగడం, మళ్ళా వాటి నుండి బయటికి రావడం, మళ్ళా నా జీవితము నా ఇదే అయిపోతుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలండి. They were consistently disobedient and they were facing various trials, and then they come and ask the Lord for help, and then their lives will be well set. Again they will be disobedient, and again their lives will be in trouble, and again they cry unto God, go to the prophets, and again their lives will be set. This has become a vicious cycle. పాయింట్ చెప్తా. Will you write down? I will mention a point. 5వ వచనంలో ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అనంటే దానికి అర్థము, you know what it means when they were complaining in verse 5, telling for there is no food, no water, and our soul loathes this worthless bread. You know what it means? సిట్యుయేషన్ అన్నది నీకు వచ్చినప్పుడు దేవుడు గుర్తుకు రాకపోతే దేవుడు వాక్యము కూడా నీకు ఇలాగే అర్థమవుతుంది. ఏదైనా అంటే వాక్యం చెప్తారు, వాళ్ళకేం పోయింది, నా కష్టం నాది వాళ్ళది కాదు కదా, నా కష్టం నాది వాళ్ళది కాదు కదా, వాళ్ళు చప్పులు తీరుస్తారా, ఈ పదాలను వాడుకుంటున్నావు అనంటే దేవుడు వాక్యము నీకు చవిసారము లేని భోజనంతో సమానం. అప్పుడు నీకు దేవుడి మీద నమ్మకం ఉండదు, ఎవరి మీద నమ్మకం ఉండదు. When situations are not favorable in your life and somebody comes with the word of God, or you hear the word of God, and if you say, what do they know about
my problems. They do not know means it's all nothing but the word of God has become useless and worthless, and your soul detests the word of God. And you say, why are they always bringing the word of God even in this situation? ఎన్నిసార్లు దేవుడు చేసిన కార్యాలు గుర్తుకు రాకుండా ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు దేవుని ప్రార్థన చేయమని వేడుకున్నావో అది లెక్క ఉండదు. ఎన్నిసార్లు నువ్వు దేవుని విడిచిపెట్టావు చూడు, ఆ లెక్క ఎక్కువ ఉంటది. It's not how many times you have prayed to God that counts, but how many times you have departed and complained against God, that matters most. వారిని వారు నమ్ముకున్నంతగా దేవుణ్ణి నమ్మగలుగుతున్నారా లేదా అన్న ప్రశ్న వాళ్ళు వేసుకోలేకపోతే, నేను ఎందుకు ఇట్లా ఉన్నానని క్వశ్చన్ వేయరు. కానీ అన్నీ అయిపోయిన తర్వాత వేరే ఏమి దారి లేక వచ్చి నేను ఎందుకు ఇలా బిహేవ్ చేశాను అని అంటారు, దెయ్యం పట్టి బయటకు వచ్చినట్టుగా. They're not able to believe in the Lord as much as they believe and put their strength upon themselves and trust upon themselves. Instead of finding out what went wrong, then after facing lot of difficulties and punishment, then slowly they'll come and ask, నిజంగానే దెయ్యం పట్టి బయటకు వచ్చారనుకో, if you're really a possessed person and you've come out, వారిలో దేవుడి భయం ఉంటుంది. these people will have the fear of the Lord. కదా, కానీ దెయ్యం పట్టినట్టు నటించి బయటకు వచ్చారనుకో, But if they pretend as if they have come out of being demonic nature, and వాళ్ళకే తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారని. they also know what they're doing. కాబట్టి నువ్వు దేవునికి ఏమి చేసావో నీకు గుర్తు రాదు, కానీ దేవుడు నీకు ఎందుకు చేశారు అని క్వశ్చన్ వేసుకుంటూ గుర్తుకు మరీ తెచ్చుకుంటూ, ఇలాగ ఇశ్రాయేలు జనాంగం లాగా. You don't remember what God has done in your life, rather you are focusing on why God is not doing good things in your life. You're keeping an account of that. దానికి కారణం దేవుణ్ణి క్యాజువల్ గా తీసుకుంటున్నావు. The reason is you're treating God with contempt. You're treating him very lightly and carelessly. 2, దేవుణ్ణి క్యాజువల్ గా తీసుకోవడమే కాదు, పరిస్థితులు బాగోనప్పుడు కూడా దేవుని మీదనే సందేహిస్తావు. Not only you're treating God lightly, but when situations are not favorable, the way you're responding to God also is not right. దేవుణ్ణే పాయింట్ అవుట్ చేస్తున్నావు. You want to blame God and find out fault with him. దేవుణ్ణే నమ్మలేకపోవడం, దేవుడైతే చేస్తారు కదా. You're not able to believe in God. You're losing your trust and say, if God was there, why this happened to ఇటువంటి me? లక్షణాలు ఏమైనా ఉన్నాయా? Are you having కరోనా any of these ఉన్నట్టే. characters? It's like having COVID. కరోనా ఉన్నట్టే మరి. It's like having COVID. in your ఇటువంటి life. క్యారెక్టర్స్ ఉంటాయి. If you have these kind of characters, దానికి మందు ఉంటది, దీనికైతే మందే ఉండదు. నువ్వు వేసుకున్నా కూడా పని చేయదు. there might be a treatment for COVID, but not for this kind of a spiritual COVID that you're having. ఎందుకంటే ఇటువంటి ఆలోచనలు నేనేమేం చెప్పాను గుర్తున్నాయి కదా. ఇప్పుడు Do you remember what all I have told? దేవుణ్ణి క్యాజువల్ గా తీసుకోవడం, Treating God casually. పరిస్థితులు బాగోనప్పుడు దేవుని మీదనే సందేహించడం, When situations are not favorable, you're blaming God and doubting God. దేవుణ్ణి పాయింట్ అవుట్ చేయడం, You're finding mistakes at God, దేవుణ్ణి నమ్మకపోవడం. and then not putting your trust and not believing in God. ఈ లక్షణాలు నీకు ఉన్నాయి అని అంటే If you have these kind of characters, నీ జీవాధిపతి నువ్వు కోల్పోయావు, కన్ఫర్మ్. you have lost the God who is saving you, who wants to save you. నువ్వు నీ జీవాధిపతిని నువ్వు కోల్పోయావు. You're losing the one who wants to give you life. పరిశుద్ధాత్మను నువ్వు కోల్పోయావు. You're losing the Holy Spirit. అందుకే నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఏం ప్రవర్తిస్తున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, నీ హృదయంలో ఏం మాట్లాడుకుంటున్నావో అన్న విషయంలో కూడా నీకు గ్రహింపు ఉండదు. You're not able to understand what you're speaking, what you're thinking, and what you're doing. You don't have any understanding at all. వీటన్నిటికీ సింపుల్ గా ఒక పాయింట్ చెప్పినా, So simplify this. ఐగుప్తుకు వెళ్ళలేకపోయానని బాధపడతావు. That means you will start detesting and say, oh, I should have not able to go to Egypt. You want to go back to your old life. ఐగుప్తుకు వెళ్ళలేదే, అక్కడే ఉండలేదే అని బాధపడతావు, కానీ ఐగుప్తు నుండి బయటకు తీసుకుని వచ్చిన దేవుణ్ణి మాత్రము పట్టుకోరు. You are feeling very bad that you're not able to go back to Egypt. That is your old life. But you're not able to remember that it was God who brought you out of Egypt, out of your oppression, out of your depression, out of your calamities. ఇక్కడ యోబు పరిస్థితులు బాగోనప్పుడు దేవుడితో పాటు గడిపిన దినాలు ఎంత బాగున్నాయో అని గుర్తించుకో. When Job's situations was not at all favorable, he was remembering how wonderful time he spent with God and how beautiful those days were. కదా, నీకు నచ్చినది నువ్వు పోగొట్టుకుంటున్నావు, నువ్వు బాధపడతావు. You are brooding because you're losing something which you like, which you are interested నీ in. తర్వాత వచ్చే దాని గురించి నీకు ఆలోచన ఉండదు. పోగొట్టుకున్న దాని మీద ఉన్నంత దృష్టి తర్వాత వచ్చే దాని మీద దృష్టి ఉండదు. You're not focusing on what good things are going to come later, but rather you're brooding about what you have lost in the past. కదా, ఈ ఉపమానం దేవుడు డైరెక్ట్ గా ప్రవక్తల ద్వారానే ఎన్నో సార్లు మాట్లాడారు.
This parable God has spoken through various times through the prophets. నమ్మకం లేకుండా దేవుని మీద నమ్మకంగా ఉండినట్టు నటిస్తారు కూడా తెలుసా మీకు? They don't have faith, they don't have belief, they don't have trust, but they pretend as if they Nati- have. చెక్ చేసుకోండి. You need to check. నేను నిజంగానే దేవుణ్ణి నమ్ముతున్నానా, లేకపోతే నాలో హిడెన్ గా ఎక్కడైనా నమ్ముతున్నట్టు నటిస్తున్నానా అన్న క్వశ్చన్ వేసుకోండి. Ask this question: am I really believing and trusting in the Lord, or am I pretending as if I have? దీనినే విశ్వాసఘాతుకం అంటారు. This is exactly what is called as betrayal. దేవుని మీద నమ్మకం లేకుండా Not believing in God, నమ్మకం ఉన్నట్టు నటించడాన్ని విశ్వాసఘాతుకం. ఇలాంటి వాళ్ళు మనుషుల దగ్గర నటిస్తారు, దేవుడి దగ్గర నటిస్తారు, భార్య దగ్గర నటిస్తారు, పిల్లల దగ్గర నటిస్తారు, పేరెంట్స్ దగ్గర నటిస్తారు, భర్త దగ్గర కూడా నటిస్తారు. so therefore the unfaithful person is a person who pretends as if he has faith and trust in the Lord, but actually he does not. And these unfaithful people will also be unfaithful towards all the relationships surrounding him. కదా, దేవుడిలో ఉన్నాను అని చెప్పుకుంటూ నటిస్తూ దేవుడికే విరోధంగా లెగిసే వాళ్ళని అపరాధం చేసేవారు అని అర్థం. Those who think that they are in God, but they don't have the trust or belief in God, are the ones who are betrayers and are sinning against God. దేవునికే విరోధంగా లెగుస్తారు వీళ్ళు. These are the people who will go contrary to God. దేవుడి దృష్టికే అపరాధం చేస్తున్నారంట. అక్కడ దేవుడి దృష్టికి, They are దేవుడి sinning దృష్టికి against God. In the sight of God, they're sinning against God by being grateful, ungrateful, and betraying God. కదా, ఆ ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. And they don't even have that thought that they are doing these things. ఎందుకంటే వారు ఆలోచించేది న్యాయం అని దేవుని నమ్మటం కన్నా వారి ఆలోచన దేవుని కన్నా వారిని ఆలోచన నమ్మటమే దేవుడని వాళ్ళు నమ్ముతారు కాబట్టి. Because they think that their thoughts are right and good instead of believing and trusting in God. షలోమ్. ఆలయం.